వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి పప్పుచారు రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే మెంతికూర పప్పుచారు. నేను రెగ్యులర్గా పప్పుచారు చేసేటప్పుడు మునక్కాయలు, రాడిష్, క్యారెట్ ఇలా మనకు తోచిన వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కదా, దాంతోపాటు కొద్దిగా మెంతికూర కూడా వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ పప్పుచారు రెసిపీని చూసేద్దాం. ముందుగానే ఇక్కడ నేను కందిపప్పు నానబెట్టుకున్నానండి. ఈ కందిపప్పును ఎలా తీసుకున్నానంటే 1 కప్పు కందిపప్పుకి 1 టీ స్పూన్ శనగపప్పు వేసి నీట్గా కడిగేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. ఈ పప్పులో 1 టీ స్పూన్ మెంతులను వేసి కుక్కర్ మూత పెట్టేసి ఈ పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, నాకు 3 విజిల్స్కి పప్పు ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకుందాం. పులుపుకు తగ్గట్టుగా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి. పప్పుచారులోకి కావాల్సిన వెజిటేబుల్స్ చూపిస్తున్నానండి. టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే మునక్కాయల పైన చెక్కు తీసేసి ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. ఇంకా మెంతి కూరను కూడా నీట్గా కడిగేసి చిన్నగా తరిగి తీసుకున్నాను. వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. తో పాటు క్రష్ చేసుకున్న 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మునక్కాయలను కూడా వేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మిగిలిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఇలాగే కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు మూత తీసి ఇందులో టమాటోను కూడా యాడ్ చేసేసుకుందాం. మాడకుండా వీటిని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. చూడండి, వెజిటేబుల్స్ ఈ విధంగా మనకు ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మెంతి కూరను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, కలుపుతూ ఉండగానే మనకు మెంతి కూర వేగిపోయింది. ఏ ఆకుకూర అయినా అంతే కదా, మనకు త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలోనే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడకనివ్వాలి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికి చింతపండు రసం మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులో కారాన్ని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ ధనియాల పొడి వేయటం ఇష్టం లేకపోతే సాంబార్ పొడినైనా ఇందులో వేసుకోవచ్చు. అంతా ఒకసారి బాగా కలుపుకొని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరి కొద్దిసేపు మరగనిద్దాం. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కందిపప్పును, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పప్పు వేయగానే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ చారు అంతా చిక్కగా అవుతుంది. అప్పుడు ఇందులో కాడలతో సహా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోండి. అంతే అండి, కమ్మగా వేడివేడిగా ఉండే పప్పుచారు రెడీ. చూసారుగా, మెంతికూర పప్పుచారును చేయటం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి.